బేబీ గారు మరి ఇంకెంతమంది పెద్దవాళ్ళని కలిసారు మీరు? చాలా మందిని కలిసానమ్మా. అందులో నన్ను గుర్తించి నా నా ఒక స్థితిని గుర్తించి నా పాటను మెచ్చుకుని నా సరస్వతి గొంతులో సరస్వతి చాలా బాగుందని ఆ పాటకి ముక్తులైన వారు చాలా మంది ఉన్నారమ్మా. అందులో మన గుంటూరు ఎమ్మెల్యే గారమ్మా, వారు ₹1,10,000 అలా ఇచ్చి ఒక 10 చీరల వరకు ఇచ్చారమ్మా ఆయన. తర్వాత మిర్రర్ ఓనర్ మేడం గారు, ఆవిడ విజయలక్ష్మి గారు, మా అమ్మ వయసుకు చిన్నవారు, నిజంగా ఆమె దేవతమ్మ. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలోకి మన ఆ దేవతేనమ్మ. నన్ను చాలా చాలా ఇక మర్చిపోలేని ఒక స్నేహితురాలు అనుకోవాలో, ఒక తల్లి అనుకోవాలో, ఒక అక్క అనుకోవాలో, అన్ని రూపాలు ఆమెలోనే ఉన్నాయమ్మా. అసలు నాకింత ఏదైనా అసలు అప్పటితోనే ఒకవేళ ఎవరైనా సాయం చేశారంటే ఆ సాయం అంతటితో మర్చిపోతారేమో కొంతమంది. ఇచ్చిన దాన్ని మర్చిపోతారు, పుచ్చుకున్న వాళ్ళు మర్చిపోవచ్చేమో. కానీ అది మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకుంటూ ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడటం, ఎక్కడున్నావు అని అడగడం, ఏం చేస్తున్నావు అని అడగడం, ఆమె కూడా ఫోన్ చేయడం, ఎలాగా తినాలో, పల్లెటూళ్ళలో కాకుండా ఎలా ఉండాలో, పెద్దవాళ్ళతో ఎలా మెలగాలో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో చెప్పడం, నన్ను చక్కగా తయారు చేయడం. ఎంత తయారు చేశారు తల్లి. గోల్డ్ చీరలు ఇచ్చారు ఆమె కూడా. నాకు ఒక 10 చీరల వరకు ఆవిడ ఇచ్చారు. నన్నపని రాజ్కుమార్ మేడం గారు ఇచ్చారమ్మా. ఎంగుతుడు గారు నా చేతికి సన్మానం చేశారు. ఆమె ఎంత బాగా మాట్లాడారంటే నా కోసం చాలా బాగా మాట్లాడారమ్మా. మురళీ మోహన్ గారు, వారు కొంచెం నగదిచ్చారమ్మా. తర్వాత ఇంకా చాలా మంది అమ్మా, చాలా మంది మా ఊరు ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, తర్వాత మా ఊరు ఎంపీటీసీలు, పెద్ద వాళ్ళందరూ, మా ఊళ్ళో ఉన్న పెద్ద వాళ్ళందరూ సన్మానం చేశారమ్మా నాకు.